సైఫ్ అలీ ఖాన్ 15,000 కోట్ల ఆస్తి హుష్కాకి అంటోంది. మా ముత్తాతల ఆస్తి నాకు మాత్రమే సొంతం అనుకున్న కథానాయకుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. నిన్నటిదాకా అంతులేని విలాసాన్నిచ్చిన ఆ ప్యాలెస్లన్నీ ఇక మీదట నీవి కావు, దూరం నుంచి చూడ్డానికి తప్ప లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయలేవు అని చెయ్యడ్డం పెట్టేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు. మరి ఈ ఖరీదైన సౌధాలన్నీ ఇప్పుడు ఎవరికి సొంతం? కోహిఫిజా ఫ్లాగ్ హౌస్, అహ్మదాబాద్ ప్యాలెస్, మధ్యప్రదేశ్లోని భోపాల్, రైజన్ నగరాల్లో ఉండే అతి పురాతనమైన సౌధాలివి. ఇవి కాకుండా చిక్లాడ్ అటవీ ప్రాంతంలో ఉండే దారుస్సలాం 4 క్వార్టర్స్ మొత్తం కలిపి ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే అక్షరాల 15,000 కోట్ల రూపాయలు. నిన్నటిదాకా నాది నాది అనుకున్న ఈ అనంత సంపద ఇప్పుడు నాది కాదా అంటూ తలపట్టుకుని కూర్చున్నాడు బాలీవుడ్ కథానాయకుడు సైఫ్ అలీ ఖాన్. అది నీది కాదు, ఎవరిది కాని ఎనిమీ ప్రాపర్టీ అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పేయడంతో కళ్లు తేలేసింది పటౌడీ ఫ్యామిలీ. ఈ ఆస్తిపాస్తుల పంపకాల గొడవ ఇంకా డీటెయిల్ గా అర్థం కావాలంటే మనం కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. భోపాల్ 1947లో దేశ విభజన సమయంలో సంస్థానంగా ఉండేది. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్, సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి తాతగారన్నమాట. మా ముత్తాత ఆస్తులు నాకు కాక ఇంకెవరికి చెందుతాయి అంటూ మారం చేస్తున్నాడు సైఫ్ అలీ ఖాన్. కానీ ఎనిమీ యాక్ట్ ప్రకారం వీటిని కాందిసీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లోనే ప్రకటించింది. అంటే 10 ఏళ్ల క్రితమే ఆ ప్రకటన వచ్చిందన్నమాట. సైఫ్ ఆస్తుల యాజమాన్య హక్కులపై కన్ఫ్యూజన్ కంటిన్యూస్ అన్నమాట. విచారణ పూర్తయి ఒకవేళ ట్రయల్ కోర్టు దీన్ని ఎనిమీ ప్రాపర్టీస్ గానే ఖరారు చేస్తే ఏమవుతుంది? 1947 దేశ విభజన అనంతరం పాకిస్తాన్కి వలస వెళ్లిపోయిన ఎవ్వరి ఆస్తులనైనా స్వాధీనపరుచుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. 1968 నాటి ది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ సారాంశం ఇదే. సో ఒకటి అరా కాదు, 15,000 కోట్ల ఆస్తులు, ఖరీదైన ప్యాలెస్లన్నీ రేపటి రోజున సైఫ్ కి కాకుండా పోతాయా? రాజకుటుంబంగా పేరున్న పటౌడీ పటాలానికి ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూసే.